హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా టేస్టీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే సగ్గుబియ్యం వడల్ని అలాగే టేస్టీ గ్రీన్ చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ రెండిటి కాంబినేషన్ ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. 100% నేను గ్యారంటీ. ఒక్కసారి ట్రై చేసిన వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకుంటారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంత టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడల్ని అప్పటికప్పుడే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సగ్గుబియ్యం వడలను ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ముందుగానే 1 కప్పు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగేసి అదే కప్పుతోటి 1 కప్పు నీళ్ళని పోసుకొని 3 గంటల సేపు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాను. మీరు ఒకవేళ ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి ఈ వడలను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నైట్ టైం కూడా నానబెట్టుకోవచ్చు. నేనైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను, అందుకని ఒక 3 గంటల సేపు నానబెట్టుకున్నాను. అలాగే ఈ సగ్గుబియ్యం వడల కోసం ఖచ్చితంగా ఇలా లావుగా ఉండే సగ్గుబియ్యాన్నే తీసుకోవాలి. చిన్నగా ఉంటాయి కదా, ఆ సగ్గుబియ్యాన్ని వేసుకోకూడదు. ఈ నానబెట్టుకునే సగ్గుబియ్యం గిన్నెని రెడీగా పక్కన పెట్టుకోండి. ఫస్ట్ మనం చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాం. చట్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వేడిగా అప్పటికప్పుడే వడలు ప్రిపేర్ చేసేసుకొని తినేయచ్చు. సో చట్నీ కోసం మిక్సీ జార్లోకి 1 పిడికెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 10 నుంచి 15 వరకు పుదీనా ఆకుల్ని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ టైంకి పుదీనా అవైలబుల్గా లేకపోతే పుదీనా ఆకుల్ని స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఇందులోకి పొట్టు తీసేసిన 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కారానికి తగ్గట్టుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల దాకా పెరుగుని వేసుకొని ఈ గ్రీన్ చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం నీళ్ళని వేసుకోకుండా ఇలా పెరుగుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ చూసారా, ఇలా బాగా గ్రైండ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే, చాలా ఈజీ. ఒకే 1 నిమిషంలో చట్నీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇక వడ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. వడపిండిని రెడీ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇవి బాగా వేగేంత వరకు వేయించుకోండి. పల్లీలను మీరు హై ఫ్లేమ్లో కనుక వేయించుకున్నారంటే పైన తొక్క రంగు వచ్చేస్తుంది, లోపల గింజ మాత్రం పచ్చిగా ఉంటుందన్నమాట. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ మంచి రంగు వచ్చి పల్లీలు గింజ లోపల వరకు వేగేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యాన్ని వేసుకున్నానో అదే కప్పుతోటి 1/2 కప్పు పల్లీలను వేసుకున్నాను. నేను ఇక్కడ వీటిని కొలుచుకోవడానికి మెజరింగ్ కప్ 250 ml కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుని యూస్ చేశాను అనమాట. మీరు ఇంట్లో ఉండే ఏ గిన్నెనైనా గ్లాసునైనా సరే రెండిటికి ఒకటే కొలుచుకొని తీసుకోండి. సో పల్లీలు చూసారా, ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి 1 ఇంచు దాకా అల్లాన్ని పైన తొక్క తీసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ అల్లం పచ్చిమిర్చిని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లో కూడా కచ్చా పచ్చాగా దంచుకొని తీసుకోవచ్చు. సో చూసారా, ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారిన ఈ పల్లీలని నేను ఇక్కడ పొట్టుతో సహా వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే పొట్టు తీసేసి కూడా ఈ పల్లీలను వేసుకోవచ్చు. పల్లీలను వేసిన తర్వాత మిక్సీని పల్స్ మోడ్లోనే రన్ చేసి వీటిని కొంచెం పలుకుల్లాగా గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు వేసిన తర్వాత మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు. పొడిగా చూసారా, ఇలా కొంచెం పలుకుల్లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా కొంచెం పలుకుల్లాగా పల్లీలని అల్లం పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యంలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 మీడియం సైజులో ఉండే పచ్చి బంగాళదుంపని తురిమేసి ఇది రంగు మారకుండా ఉండడం కోసం నేను నీళ్ళల్లో వేసుకొని పెట్టుకున్నాను. ఈ నీళ్ళన్నీ కూడా గట్టిగా పిండేసి ఈ బంగాళదుంప తురుముని ఇందులోకి వేసుకోండి. ఈ సగ్గుబియ్యం వడలు చేసుకోవడం కోసం చాలామంది ఉడికించిన బంగాళదుంపని వేసుకుంటారు కదా, బట్ ఉడికించిన బంగాళదుంప వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పచ్చి బంగాళదుంప తురుముని వేసుకున్నా కానీ సగ్గుబియ్యం వడలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా బంగాళదుంప తురుముని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1/2 టీ స్పూన్ దాకా కారం,
అర టీ స్పూన్ దాకా జీలకర్ర, సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని, అలాగే సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే పిండి బైండింగ్ కోసం 3-4 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండిని వేసుకోండి. మీరు కావాలంటే ఈ బియ్యం పిండి ప్లేస్లో శనగపిండిని కానీ లేదంటే మైదా పిండిని కానీ వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ బియ్యం పిండిని వేసుకున్నాను. సో ఇలా పిండిని వేసుకున్న తర్వాత గట్టిగా చేత్తో పిసుకుతూ ఈ వడ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇందులో చుక్క నీళ్ళు కూడా వేసుకోవద్దు. మీకు ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే మీ చేతిని ఒకసారి తడి చేసుకొని ఆ చేత్తో పిండిని కలుపుకోండి. అంతేకాని పిండిలో మాత్రం డైరెక్ట్గా నీళ్ళు వేసుకొని కలుపుకోవద్దు. పిండి కనుక మీకు జారైపోయిందంటే వడలు సాగినట్లుగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం ఈ వడలను సగ్గుబియ్యంతో చేస్తున్నాం కాబట్టి పిండిని పలుచగా ప్రిపేర్ చేసుకోకూడదు. సో మొత్తానికి పిండి చూసారా ఈ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. నేనైతే ఇక్కడ ఒక్క చుక్క నీళ్ళు కూడా వేసుకోలేదు. సో మనకి వడ వేసుకోవడం కోసం పర్ఫెక్ట్గా పిండి రెడీ అయిపోయింది. ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు వెంటనే వీటిని వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని కలిపేసి పక్కన పెట్టేశారంటే పిండి లూజ్ అయిపోయి మీకు వడలు అనేది సాగినట్లుగా వస్తాయి అన్నమాట. పిండి అనేది అస్సలు లూజ్ అవ్వకూడదు. ఇలా పిండిని కలుపుకుంటూనే మీరు స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని వేడి చేసేసుకోండి. సో పిండిని కలిపిన తర్వాత మీ చేతిని ఒకసారి నూనెతో కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ పిండిలో నుంచి కొంచెం పిండి ముద్దని తీసుకొని ఫస్ట్ రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత ఈ పిండి ముద్దని వేరొక చేతిలో పెట్టుకొని ఇలా లైట్గా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేశారంటే మనకి చక్కగా వడ షేప్లో వచ్చేస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలాగే మీరు ప్రిపేర్ చేసుకునే వడ మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియంగా చేసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వేగుతుంది అనమాట. సో ఇలా ప్రిపేర్ చేసిన ఈ వడల్ని మనం ముందుగానే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని వేడి చేసుకున్నాం కదా. ఈ నూనెలోకి కడాయికి సరిపడా మాత్రమే ఈ సగ్గుబియ్యం వడల్ని వేసుకోండి. మీరు ఇరుకిరుగ్గా కనుక వేసేసుకున్నారంటే ఈ వడలు ఒకదానికొకటి అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని కడాయికి సరిపడా ఫ్రీగానే ఈ సగ్గుబియ్యం వడల్ని వేసుకోండి. ఇలా వడల్ని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఫస్ట్ ఇవి ఒక 2 నిమిషాల పాటు కదపకుండా అలా వదిలేసేయండి. వడలు వేసిన వెంటనే కనుక కదిపేశారంటే ఇవి విరిగిపోతాయి. అందుకని ఒక 2 నిమిషాల పాటు ఇవి ఒకవైపు చక్కగా వేగిన తర్వాత వీటిని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండు వైపులు కూడా వడలు చక్కగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఈ సగ్గుబియ్యం వడల్ని లో ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకున్నారంటే నూనెని ఎక్కువగా పీల్ చేస్తాయి. అదేవిధంగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే పైన రంగు వచ్చేసి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట. అందుకని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ చూసారా ఇలా మంచి రంగు వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా సగ్గుబియ్యం వడల్ని వేసేసుకోవడమే. సో ఇలా చక్కగా అన్ని సగ్గుబియ్యం వడలను ప్రిపేర్ చేసుకొని మనం ప్రిపేర్ చేసిన గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక వడని తుంచి చూపిస్తున్నాను చూసారా. పైన క్రిస్పీగా లోపల చక్కగా ఉడికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీ అందరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి తీరాల్సిందే. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మైదా, వంట సోడా ఇవేమీ లేకుండానే హెల్తీగా అలాగే టేస్టీగా సగ్గుబియ్యం పునుగుల్ని, ఈ పునుగులకి కాంబినేషన్గా టేస్టీ టమాటో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సగ్గుబియ్యం పునుగుల్ని అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సగ్గుబియ్యం పునుగులు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు లావుగా ఉండే సగ్గుబియ్యాన్ని వేసుకోండి. ఈ పునుగుల కోసం ఖచ్చితంగా ఇలా లావుగా ఉండే సగ్గుబియ్యాన్నే వేసుకోవాలి. చిన్నగా ఉండే సగ్గుబియ్యాన్ని వేసుకోకూడదు. చిన్నగా ఉన్న సగ్గుబియ్యం వేసుకున్నారంటే నానేసరికి మీకు అవి పిండి పిండిగా వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఇలా లావుగా ఉండే సగ్గుబియ్యాన్ని వేసుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసి ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పెరుగుని వేసుకోండి. మీ దగ్గర పులిసిన పెరుగు ఉంటే ఆ పెరుగునైనా వేసుకోవచ్చు, లేదంటే కమ్మటి పెరుగైనా సరే వేసుకోవచ్చు.
పెరుగును వేసుకున్న తర్వాత సగ్గుబియ్యాన్ని పెరుగులో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి వీటిని ఒక 3 నుంచి 4 గంటల సేపు నానపెట్టుకోవాలి. పెరుగులో సగ్గుబియ్యం చక్కగా నానిపోవాలన్నమాట. అప్పుడు దాకా కూడా నానపెట్టుకోండి. ఈ సగ్గుబియ్యం నానేలోపు మీకు నేను చట్నీ ప్రాసెస్ని చూపించేస్తాను. సో కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేయండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలను వేసుకొని ఈ పోపు దినుసుల్ని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో పోపు దినుసులు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 5-6 వరకు ఎండుమిర్చిని, అదేవిధంగా 5-6 వరకు పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని చూసుకొని మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఈ పచ్చిమిర్చిని కూడా కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పండిన టమాటాలు అయితే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. పండిన టమాటాలనే వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా మనం టమాటాలను ఉడికించుకునే ముందే ఉప్పు వేసేసుకున్నామంటే టమాటాలు తొందరగా మెత్తబడిపోతాయి అన్నమాట. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఈ టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. సో ఒక 3-4 నిమిషాలకే చూసారా టమాటా ముక్కలు ఇలా చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసేసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఆల్రెడీ మనం టమాటాలు వేసుకున్నాం కదా, టమాటాల పులుపు డామినేట్ చేస్తుంది అనమాట. అందుకని చింతపండుని జస్ట్ కొంచెం మాత్రమే వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు వరకు కొత్తిమీర కాడల్ని వేసుకోండి. దీన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. కొత్తిమీర కాడలు వేసుకుంటే చట్నీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తప్పకుండా వేసుకోండి. ఒకవేళ మీకు టైంకి అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయండి, బట్ వేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇలా కొత్తిమీర కాడలను కూడా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి 1 నిమిషం పాటు మాత్రమే వీటిని మగ్గించుకోండి. మనం వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు, అలాగే కొత్తిమీర కాడలు ఇవి వేసిన తర్వాత ఎక్కువసేపు మగ్గించకూడదు అనమాట. జస్ట్ 1 నిమిషం పాటు మగ్గిస్తే సరిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులను వేసేసుకొని ఇందులోకి 2 ఎండుమిర్చిని, అదేవిధంగా 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే ఇలా ఎర్రగా వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా 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 టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. ఈ పునుగుల్లోకే కాకుండా ఏ పునుగుల్లోకైనా సరే ఈ చట్నీ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇక్కడ నేను 4 గంటల సేపు సగ్గుబియ్యాన్ని నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, ఇలా మెత్తగా నానిపోవాలన్నమాట. మనం చేత్తో నొక్కి చూస్తే ఇలా మెత్తగా అయిపోవాలి. అప్పటి వరకు కూడా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. 4 గంటలు అయితే కరెక్ట్గా నానిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా 2 పచ్చిమిర్చీల ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, సన్నగా తరిగిన 1 టీ స్పూన్ దాకా అల్లం ముక్కలు, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇప్పుడు పిండి బైండింగ్ కోసం, అలాగే పునుగులు క్రిస్పీగా రావడం కోసం ఇందులోకి 1/2 కప్పు దాకా బియ్యం పిండిని వేసుకోండి. మనకి సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండిని వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండిని వేసుకోండి. మీరు కావాలంటే మైదా పిండిని కూడా వేసుకోవచ్చు. గోధుమ పిండి అయితే హెల్తీ కాబట్టి నేను గోధుమ పిండిని వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా సగ్గుబియ్యంలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. అవసరమైతే మధ్య మధ్యలో కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మనం పునుగులు వేసుకోవడానికి వీలుగా వచ్చే విధంగా ఈ పిండిని కలుపుకోవాలి. నీళ్ళని మరీ ఎక్కువగా వేసేసుకోవద్దు, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. పిండి ఎక్కువ పలచనైందంటే ఈ పునుగులు నూనెలో వేసినప్పుడు పేలతాయి అనమాట. అందుకని చూసుకుంటూ కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మాత్రమే పిండిని కలుపుకోవాలి. సో ఫైనల్గా మనకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పునుగులను వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని బాగా వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కొద్దిగా ఈ విధంగా ఒక 5-6 వరకు పునుగులు వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి.
పునుగుల్ని కడాయిలో మరీ ఎక్కువగా ఇరికిరుగ్గా వేసేసారంటే ఇవి సగ్గుబియ్యం పునుగులు కాబట్టి ఒకదానికొకటి అతుక్కుపోయి సాగినట్లుగా వస్తాయి అన్నమాట. అందుకని కడాయిలో ఇలా ఫ్రీగా ఉండే విధంగా పునుగులను వేసేసుకొని ఇవి చక్కగా మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. సో చూసారా, ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంది అనిపిస్తే టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పునుగులను వేసేసుకోండి. సో ఇలా చక్కగా అన్ని పునుగులు వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ టమాటో చట్నీతో పునుగుల్ని ఎంజాయ్ చేసేయండి. ఇక నేను మీకు ఒక పునుగుని చూపిస్తున్నాను, చూసారా, పైన క్రిస్పీగా లోపల గొల్లగొల్లగా చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.